కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఏపీ బీజేపీ నేతలను చితకబాదుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అంతా కూడా రెడ్ బుక్ మహిమ. ఇంకొన్ని రోజులు పోతే సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళకి వాళ్ళే కొట్టుకొని తన్నుకొని వైసీపీకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేట్టుగా కనిపిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని చోట్ల నడుస్తున్నాయి, కానీ అవి పీక్ స్థాయిలోకి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడిప్పుడే నడుస్తున్నాయి కాబట్టి వెళ్తాయి, టైం పడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకుల మీద, అదేవిధంగా జనసేన పార్టీ నాయకుల మీద బీభత్సంగా నడుస్తున్నాయి వ్యవహారాలు. అయితే ఇంతకీ బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు చితకబాదారు, ఎక్కడ అనేసి ఒకసారి వివరాల్లోకి వెళ్తే, చంద్రగిరి నియోజకవర్గంలో నడిచినటువంటి వ్యవహారం ఇది. ఎందుకంటే అక్రమ ఇసుక రవాణా, ఇంకేం లేదు, అక్రమ ఇసుక రవాణా వచ్చింది. సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని ప్రశ్నించిన బీజేపీ నేతను తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రలతో చితకబాదిన ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పరిధిలోని నాగయ్యగారిపల్లె స్వర్ణముఖి నది సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం నాగయ్యగారిపల్లెకి చెందినటువంటి బీజేపీ నేత నరేష్ కుమార్ నాయుడు కొద్ది రోజులుగా అక్రమ ఇసుక రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడంట. నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని వేసి రెవెన్యూ, అదేవిధంగా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడంట. ఈ క్రమంలో నిన్న అంటే శుక్రవారం నాడు నరేష్ కుమార్ నాయుడు తన ఇంటి నుంచి చంద్రగిరి వస్తుండగా నాగయ్యగారిపల్లె వాగు వద్ద తెలుగుదేశం పార్టీ నేత కొంగర సునీల్తో పాటు మరికొందరు అటకాయించారు. తమకు వ్యతిరేకంగా ఇసుకపై ఫిర్యాదు చేస్తావా, నీకంత దమ్ముందా, నీకెన్ని గట్స్ అంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారంట. మా కూటమి ప్రభుత్వంలో నువ్వేంట్రా మా మీద ఫిర్యాదు చేసేది అని చెప్పేసి ఆ పచ్చ మొక్కలో కర్రలతో బీజేపీ నాయకుడు నరేష్ కుమార్ నాయుడు మీద దాడి కూడా తెగబడ్డారంట. విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయనకు గాయాలు కూడా అయ్యాయంట. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని బీజేపీ నాయకుడు నరేష్ కుమార్ నాయుడిని చంద్రగిరికి తరలించారంట. బాధితుడు చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొంది పోలీసులను ఆశ్రయించారంట. ఇసుకాసురులను ప్రశ్నించిన తనపై టీడీపీ నేత సునీల్తో పాటు మరికొంతమంది దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు కూడా చేశారంట. దానికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి చెప్పారంట. బీజేపీ నాయకుని చితకబాదిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక అక్రమ రవాణా వద్దు చెయ్యొద్దు చేస్తున్నారని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఉల్టా అతని మీద కర్రలతో దాడి చేసి నువ్వేంట్రా మా మీద కంప్లైంట్ చేసేది, ఇది మా ప్రభుత్వంరా, చీల్చి చెండాడేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారంట. ఇది ఈ కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన.